నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కరూ మంచి మనసుతో ఆదరించాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పింఛన్ల పెంపు ఉత్సవాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు నెల్లూరు ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన పింఛన్ లబ్ధిదారులను ఉద్దేశించి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటను మర్చిపోకుండా నెరవేర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలో, నిత్యం అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేసే చంద్రబాబు నాయుడు కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని ఎంపీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మంచి చేసే ముఖ్యమంత్రిని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రజలు మంచి మనసుతో ఆదరించాలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు 3,000 రూపాయల పింఛన్ను ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నగర కమిషనర్ వికాస్ మర్మత్తో కలిసి పంపిణీ చేశారు. పెన్షన్ పెంపు ఉత్సవాల్లో పాల్గొన్న కమిషనర్ వికాస్ మర్మత్ మాట్లాడుతూ భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని నెల్లూరు నగర కమిషన్ వికాస్ మర్మత్ పేర్కొన్నారు. వెరీ యాక్టివ్ పర్సన్ ఆదాల ప్రభాకర్ రెడ్డి అని కమిషనర్ వికాస్ మర్మత్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మూలే విజయభాస్కర్ రెడ్డి, ఒరిస్సా శ్రీనివాసులరెడ్డి, బొబ్బల శ్రీనివాస్ యాదవ్, మొయిల్లా గౌరీ, పేనేటి సుధాకర్, కువ్వాకొల్లు విజయలక్ష్మి, డాక్టర్ ఎస్కే సత్తార్, సయ్యద్ మోబీనా, జడ్పీటీసీ మల్లు సుధాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు సిహెచ్ హరిబాబు యాదవ్, పాసం శ్రీనివాస్, లంక రామశివారెడ్డి, యేసునాయుడు, లేబురు పరమేశ్వర్ రెడ్డి, మొయిల్లా సురేష్ రెడ్డి, యాకసిరి శరత్చంద్ర, షేక్ రియాజ్, తాళ్లూరు సురేష్ బాబు, బెజవాడ మేఘనాథ్ సింగ్, టీవీఎస్ కమల్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఒట్టూరు సుధాకర్ యాదవ్, వేలూరు శ్రీధర్ రెడ్డి, సిహెచ్ సూరిబాబు, పి పద్మజ యాదవ్, మల్లిబోయిన వెంకటేశ్వర్లు యాదవ్, కువ్వాకొల్లు బాబ్జీ యాదవ్, కొండా సాయిరెడ్డి, షేక్ నవాబ్ జాన్, అలగర ప్రభాకర్, బోయిలా ఆదిరెడ్డి, ఐరెడ్డి సుబ్బారెడ్డి, ఏ చంద్రారెడ్డి, పులూరు చంద్రమౌళి, పెన్షన్ కానుక తీసుకున్న లబ్ధిదారులు, ఆడుదామాంధ్ర క్రీడాకారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఇతరులు పాల్గొన్నారు. ఈనాటి పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన నగరపాలక కమిషనర్ వికాస్ ముర్ముత్ గారికి, సోదర కార్పొరేటర్లకు, ఇన్ఛార్జీలకు, ఇక్కడకు విచ్చేసిన పెద్దలకు, పెన్షన్దారులకు, సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం, ఎన్నికల ముందు ఎన్నికల్లో గెలిచేదానికి అభ్యర్థులు కానీ, నాయకులు కానీ, ముఖ్యమంత్రి అభ్యర్థులు కానీ అనేక వాగ్దానాలు చేస్తారు. కానీ వాటిల్లో ఎన్ని నెరవేరినాయి, ఎన్ని నెరవేరలేదు అనేది మనం అందరం కూడా సమీక్షించుకోవాల్సిన అవసరం. గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేసి సగానికి సగం కూడా వాటిని అమలు చేయలేని పరిస్థితి. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పాదయాత్రలో చేసిన ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా 99% అమలు చేసిన ముఖ్యమంత్రి మన భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మనకు ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు 1000 రూపాయల పెన్షన్ని 2000 చేశాడు. ఆయన 1 నెల ఇచ్చి దిగిపోయాడు. తర్వాత ఎన్నికలలో చేసిన వాగ్దానం ప్రకారం ఆ 2000 రూపాయలని 4 సంవత్సరాల్లో 3000 చేస్తానని చెప్పి ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయలు పెంచుకుంటూ దాన్ని ఈ రోజుకి 3000 రూపాయలు చేయడం, కొత్తగా కూడా పెన్షన్దారులను ఎంపిక చేసి వాళ్ళందరికి కూడా ఈరోజు పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం పొద్దున రూరల్ గ్రామాల్లో పంపిణీ చేశాం. ఇప్పుడు పట్టణంలో ఉండే వాళ్ళకి పంపిణీ చేయబోతూ ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ, ఒక్క పెన్షన్ కార్యక్రమమే కాదు, అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళల అకౌంట్లలో వేయడం కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఏదైనా ప్రభుత్వ పథకం గతంలో వస్తే ఆ పథకం తీసుకునేదానికి
మధ్యలో దళారులకి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండింది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. నేరుగా మీ ఖాతాల్లో, మీ అకౌంట్లలో డబ్బు చేరుతూ ఉన్నది. అదే పెన్షన్ల అవాదాతలకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, వితంతువులకు కానీ, ఇంకా ఇతర అనేక వర్గాలకి నేరుగా మన వాలంటరీ వ్యవస్థ వల్ల ఇంటికి చేరే పరిస్థితి ఉంది. ఈరోజు రేషన్ బియ్యం కానీ, సరుకులు కానీ నేరుగా ఇంటి వద్దకే వచ్చి ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వం అంటే ప్రజలకు అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందించాలి. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, శాంతిగా ఉండాలి అనేది మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు ఎవరు కూడా ఎవరి దగ్గరికి పోవాల్సిన పరిస్థితి లేకుండా ఈరోజు వాలంటీర్లు మీ దగ్గరకు వచ్చి అన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. మీరు చెప్పినవన్నీ కూడా సచివాలయ వ్యవస్థ చూసుకుంటూ ఉంది. గతంలో ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి పోయి ఎవరెవరి ప్రాంతాల్లో అక్కడ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం, ఆ సచివాలయాల్లో కూడా మన పిల్లలకే ఉద్యోగాలు సృష్టించి ఉద్యోగాలు ఇవ్వడం, వాలంటీర్లకి ఉద్యోగాలు ఇవ్వడం ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. ఈరోజు అన్ని విధాలా కూడా మనకి మేలు చేకూర్చే ప్రభుత్వాన్ని మనం సమర్థించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు తూచా తప్పకుండా ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎక్కడా లోపం లేకుండా వీలైనంత వరకు ఈ 4-5 నెలల్లో అనేక రోడ్లు వేశాం, అనేక డ్రైన్లు నిర్మించుకున్నాం. ఇంకా కూడా డబ్బులు కావాల్సినవి ఉన్నాయి మన దగ్గర. కానీ ఈ సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, గతంలో మన రాష్ట్రంలో మొత్తం 39 లక్షల మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు 66,34,000 మందికి మనం పెన్షన్లు ఇస్తున్నామంటే ఎంత పెద్ద ఎత్తున పెంపకం జరిగిందో కూడా ఆలోచించాలి. అదేవిధంగా పేద మధ్యతరగతి అందరికీ కూడా ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా ప్రభుత్వం ద్వారా ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున మనందరికీ లబ్ధి చేకూరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. అదేవిధంగా మమ్మల్ని కూడా ఆశీర్వదించాలి. తిరిగి రాబోయే రోజుల్లో కొత్త కొత్త కథలు చెప్తూ వస్తారు. బస్సుల్లో ఫ్రీ అంటారు, బస్సుల్లో 2 సార్లు ప్రయాణం చేస్తారు, నెలకు ఒకసారి ప్రయాణం చేస్తారో కూడా తెలియదు. 3 సిలిండర్లు అంటారు. మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ఇల్లెత్తుకోపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మంచి వ్యక్తులని ఎన్నికల్లో ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఒక తప్పు చేస్తే 5 సంవత్సరాలు శిక్ష అనుభవించాలి. మంచి వ్యక్తులను ఎన్నుకుంటే మీకు 5 సంవత్సరాలు కూడా మంచి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ మంచి మనసుతో మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఇంకొకటి చెప్తున్నాను, ఎలా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలు మారారంట. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలు మారినా ఆయన డబ్బు కోసం పార్టీలు మారలేదు, కమిషన్ల కోసం పార్టీలు మారలేదు, కాంట్రాక్టుల కోసం పార్టీలు మారలేదు. దౌర్జన్యాలు చేసి దురాగతాలు చేసి నెల్లూరు పట్టణంలో ఉండేటువంటి ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు ఆక్రమించుకుని ఈ పార్టీ తరివేస్తే పోయినటువంటి అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు చేశారు, అల్లూరులో ఎమ్మెల్యేలు చేశారు, మంత్రిగా చేశారు, సర్వేపల్లి నియోజకవర్గంలో 2 దఫాలు ఎమ్మెల్యేలు చేశారు. మరి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు తప్ప, సంక్షేమ కార్యక్రమాలు తప్ప, పేద ప్రజల అభివృద్ధి తప్ప వేరే ఆలోచన చేయనటువంటి వ్యక్తి, వేరే ఆలోచనలో పోనటువంటి వ్యక్తి, ఎక్కడా కూడా మచ్చ లేకుండా రాజకీయాలు చేసిన వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మనందరూ అదృష్టం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఈ ప్రాంత బాధ్యత అప్పగించి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా 2024లో అందరికంటే ముందు టికెట్ ఇచ్చి మీరు పోన్న ప్రజల్లోకి అని చెప్పాడు.
ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కానీ నెల్లూరు టౌన్లో 26 డివిజన్లు ఉంటే 26 డివిజన్లు 18 గ్రామాలు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంటే మొత్తం కూడా ఈరోజు ప్రభాకరణ కావాలి. ఆయన ఉంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాడు. ఆయన ఉంటే ఎక్కడ సన్నకారు రైతాంగానికి పలకైన వర్గాల ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమం చేస్తామనేటటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా నగర కమిషనర్ వికాస్ వర్మట్ గారికి, మిగతా వేదిక మీద ఉన్న ప్రతి నాయకుడికి, వేదిక ముందు ఉన్న అధికారులకు, పెన్షన్దారులకి, ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన హృదయపూర్వక ధన్యవాదాలు. 2 మాటలు మాత్రం మాట్లాడతాను. అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి అందరికీ బోర్ కొడుతుంది. ప్రతి ఒక్కరూ మాట్లాడేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలనే కాన్సెప్ట్ తోటే మాట్లాడారు. మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కువ సమయం మాట్లాడుతున్నారని 10 మంది మాట్లాడడం కొంచెం లేట్ అవ్వచ్చు. నేను 2 మాటల్లో మాత్రమే ముగిస్తా. ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం మాత్రం కాబట్టి ఎప్పుడైనా ఈ ప్రపంచ చరిత్రలో అద్భుతమైన పరిపాలన చూశారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాత్రమే. ఎక్కడా కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఉండవు. ఈరోజు ఇక్కడ రూరల్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి పెన్షన్ కి ఆనరబుల్ ఎంపీ సార్ ద్వారా 10 మందికి సమానం ఇచ్చి ఒక సిస్టమ్ సెట్ చేస్తున్నాం. సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, నాట్ ఓన్లీ ఆంధ్ర, ఏ స్టేట్లో కూడా ఎదిలాగే అంటే వెల్ఫేర్ సిస్టమ్ ఇస్ నాట్ ఫౌండ్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ మీ అందరికి కూడా ఒక మాట తీసుకోవాలి, 3000 ఇస్ ద హైయెస్ట్ పెన్షన్. ఇక్కడ కూడా ఏ స్టేట్లో కూడా లేదు. ఇట్స్ ఓన్లీ ఇన్ ఆంధ్ర. అంటే 3000 తర్వాత సెకండ్ హైయెస్ట్ ఇస్ 2100. 900 గ్యాప్ ఉంది డైరెక్ట్లీ. సో ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. మన ఆనరబుల్ సీఎం సార్ కూడా లాస్ట్ మంత్ ఎండ్లో క్లియర్గా ప్రోగ్రామ్ గురించి చెప్పారు. అండ్ మాత్రమే పెన్షన్ కాదు, ఇంకా స్కీమ్ కూడా చూసుకుంటే ఎవ్రీ సింగిల్ హౌస్ హోల్డ్ ఇస్ బీయింగ్ టచ్డ్. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఎవ్రీ స్కీమ్, ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇస్ టచ్డ్. స్కీమ్లో వన్ చేయుత స్కీమ్లో సమ్ పీపుల్ విల్ బి టచ్డ్, అమ్మఒడి స్కీమ్లో సమ్ పీపుల్ విల్ బి టచ్డ్. సో ఆల్ ది స్కీమ్స్ అల్టిమేట్లీ ఆర్ కవరింగ్ ఎవ్రీ హౌస్ హోల్డ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈరోజు మీ ఆల్రెడీ మన కార్పొరేటర్స్ అందరూ చెప్పారు. ఖచ్చితంగా అంటే మీకు అందరికంటే ఈ మాట చెప్పాలి, మన ఆనరబుల్ ఎంపీ సార్ ఇస్ వెరీ యాక్టివ్, వెరీ యాక్టివ్. అండ్ నేను కూడా చాలా ప్లేసెస్లో పని చేశాను. బట్ అంటే నేను వాళ్ళందరూ ప్రతిసారి నాకు చెప్తారు ఎవ్రీ వీక్, నాకు ఈ ఏరియాలో ఇది కావాలి, ఆ ఏరియాలో ఇది ఉండాలి, ప్రజలకు ఏదో ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. వాళ్ళు యాక్టివ్ ఉన్నారు కాబట్టి నేను యాక్టివ్ ఉన్నాను. సో అది కంటిన్యూస్గా మనకి పని చేస్తే మనం కూడా అంటే ఒక బాగా ఫీల్ అవుతాము. అండ్ సెక్రటరియట్ సిస్టమ్ ప్లస్ మాత్రమే ఎంపీసర్ కాదు, అంటే మనకి ఆల్ కార్పొరేటర్స్ ఎవ్రీబడి దే విల్ కీప్ విజిటింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి ఆ వార్డులో ఎలక్ట్ చేయడం జరిగింది. విజయ్ గారు ఉంటే, గౌరీ గారు ఉంటే ప్రజలు ఎలక్ట్ చేశారు. మీరు నా వార్డ్ గురించి అంటే కమిషనర్ గారికి చెప్పాలి, ఇది మన పని కావాలి. సో వాళ్ళు వస్తారు, అంటే డిస్కస్ చేస్తారు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, అండ్ నేను వాళ్ళకి పరిష్కారం ఇస్తాను అంతే. సో ఇట్ ఈస్ 2-way కమ్యూనికేషన్, 2-way ట్రాన్సాక్షన్. సో బోత్ పార్టీస్ యాక్టివ్ ఉంటే పని ఉంటుంది అంతే. సో ఇక్కడ బోత్ పార్టీస్ యాక్టివ్ ఉన్నారు కాబట్టి పని అవుతుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.